వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి లేదా డిస్క్ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు చూపిస్తాయి, ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి వివరించడానికి హైదరాబాద్లోని వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి సీనియర్ డాక్టర్ వర్ధన్ గారు జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్తే అండి, వెల్కమ్ టు లైఫ్ లైన్. థ్యాంక్ యూ అండి. ముందుగా వెన్ను నొప్పి అని ఎప్పుడు అంటారు? ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ. అంటే వెన్నుని మీరు గౌరవించండి, అది మిమ్మల్ని గౌరవిస్తుంది. ఇక్కడ 2 పాయింట్స్ వస్తాయి. అసలు వెన్నుని గౌరవించడం ఏంటి అండ్ దాన్ని ఎలా గౌరవించాలి, అది మనల్ని గౌరవించడం ఏంటి అనేది ఒక చిన్న పాయింట్. సో ఇక్కడ వెన్ను అనేది ఏదైతుందో ఇది బేసిక్ ఫౌండేషన్ ఫర్ అవర్ బాడీ. అంటే మన బ్రెయిన్ని కానీ మన బాడీని కానీ ఈ రెండిటిని అనుసంధానం చేసేటువంటిది ఈ స్పైన్. ఈ స్పైన్ బ్రెయిన్లో జరిగే ప్రతి సెన్సేషను బాడీకి రీచ్ అయ్యేటట్టు, బాడీలో జరిగే ప్రతి రియాక్షను స్టిమ్యులస్ అంతా కూడా బ్రెయిన్కి తీసుకెళ్ళేటట్టు ఈ స్పైన్ అనేది ఉంటుంది. సో ఇంకొకటి మనము ఆయుర్వేదంలో ఆలోచించినప్పుడు, యోగ శాస్త్రంలో ఆలోచించినప్పుడు స్పైన్ అనేది మన షట్చక్రాలకు కూడా మూలంగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక స్పైన్ అనేది ఏంటంటే మన మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, ఇంటర్నల్ ఆర్గన్స్ వీటన్నిటికీ కూడా ఆధారభూతంగా ఉంటుంది. అలాంటి స్పైన్ని మనం కాపాడుకోగలిగినప్పుడు, దాన్ని గౌరవించినప్పుడు ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క ఐటమ్ ఇన్ ద బాడీ, ప్రతి ఒక్క సెల్ ఇన్ ద బాడీ ఈజ్ డిపెండెంట్ ఆన్ స్పైన్. సో ఆ స్పైన్ని మనం గౌరవించాలి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వస్తుంది, ఎలా గౌరవించాలి. మనం చేసే పనిని మనం ఏం చేస్తూ ఉంటామంటే రోజంతా కూర్చొని ఉంటాము, రోజంతా నిలబడి ఉంటాము, లేదా ఇష్టం వచ్చినట్టు పని చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీ స్పైన్ మీద ప్రెషర్ వేస్తూ ఉంటుంది. సో అలా ప్రెషర్ వేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని కాపాడుకోవడం కూడా ఇంకొక ఎత్తు. దానికి మీరు పొద్దున్నే లేస్తున్నారా, కరెక్ట్ అయినటువంటి ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ పాటిస్తున్నారా, లేదా కరెక్ట్ అయినటువంటి న్యూట్రిషన్ తీసుకుంటున్నారా, మీ వెయిట్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నారా, స్ట్రెస్ని మేనేజ్ చేస్తున్నారా, ఇవన్నీ కూడా పాయింట్సే. ఇవన్నీ కూడా చేసినట్లయితే, మీరు పాటించినట్లయితే ముఖ్యంగా ఆటోమేటికలీ స్పైనల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. స్పైన్లో ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడ వస్తాయి? మజిల్స్, లిగమెంట్స్, టెండన్స్, డిస్క్స్, ఫేసెడ్ జాయింట్స్, స్పైనల్ నర్వ్స్, హోల్ స్పైనల్ కార్డ్లో కూడా ప్రాబ్లం వస్తుంది. మన స్పైన్ 70 సెంటీమీటర్లు ఉంటుంది. మన స్పైనల్ కార్డు ఫీమేల్స్లో 43 సెంటీమీటర్లు ఉంటుంది, మేల్స్లో 45 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ స్పైనల్ కార్డ్ని కాపాడుకునే ధర్మమే, దానికోసమే మన స్పైన్ ఉంటుంది. కాబట్టి స్పైన్ని కాపాడుకోవాలి, స్పైన్ని గౌరవించాలి. దాన్ని గౌరవించిన రోజు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ స్పైనల్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. దట్స్ అ వండర్ఫుల్ లైన్ సార్. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. వెంకట్ గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది టైల్ అండ్ బోన్, బ్యాక్ బోన్ లో అట్లా బ్యాక్, లోయర్ బ్యాక్, టైల్ ఎండ్ లో తరచుగా పెయిన్ వస్తుంది సార్. ఎప్పుడైనా పడ్డారా అండి? లేదండి, లేదు. మొన్న ఆర్థోపెడిక్ చూపిస్తే ఎక్స్రే తీయించారు, ఎక్స్రేలో ఏం లేదు. ఓకే. కాకపోతే B12 చాలా తక్కువ ఉంది. ఓకే. తనేం లేదు, ఎక్స్రేలో ఏం లేదు, వీలైతే MRO పోమంటున్నాడు. MRI ఇస్తాను. అంటే మీరు కూర్చున్నప్పుడు నొప్పి వస్తుందా, లేకుంటే హార్డ్ సర్ఫేస్ మీద కూర్చుంటే నొప్పి వస్తుందా, ఎట్లా? అది ఎక్కువ మార్నింగ్ లేచినప్పుడు సార్, ప్లస్ ఏదైనా సడన్ మూమెంట్స్ ఇచ్చినప్పుడు. అంటే ఇక్కడ చిన్న పాయింట్ నాకు స్పెసిఫిక్గా చెప్పండి. అంటే నడుము ప్రాంతంలో వస్తుందా, 2 బటక్స్ మధ్యలో నొప్పి వస్తుందా? అది 2 బటక్స్ మధ్యలో, ఎగ్జాక్ట్లీ టైల్ ఎండ్ సార్. టైల్ ఎండ్లో వస్తుంది అని అంటే అక్కడ వచ్చే పెయిన్ని కాక్సిడైనియా అంటారండి. సో ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే 4 చిన్న చిన్న వెన్నుముకలు ఉంటాయి, దీన్ని కాక్సిజియల్ స్పైన్ అంటారు. ఆ కాక్సిజియల్ స్పైన్లో హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉందనుకోండి, అప్పుడు మీకు పెయిన్ వస్తుంది. రెండోది, అక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. అంటే మీరు కింద పడడమో లేదా ఎక్కువ కూర్చోవడమో, యూజువల్గా ఏంటంటే స్కేట్ బోర్డ్ ఇంజురీస్ అంటారు. అంటే దడేళ్ళన పడతాం చూడండి, అప్పుడు పడ్డప్పుడు మనకు అక్కడ బోను కొంచెం పక్కకు జరుగుతుంది. ఆ పక్కకు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి లిగమెంట్స్ మీద ప్రెషర్ పడి మీకు నొప్పి కలుగుతుంది. కాకపోతే వీటన్నిటికీ కూడా ఇది వాతం పెరగడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం.
సో అపానవాతంని కనుక మనం రెగ్యులేట్ చేసుకుంటే 5 కృత్యాలు సెట్ అవుతాయండి. ఒకటి, యూరినేషన్ మీద కంట్రోల్ వస్తుంది, మోషన్ మీద బాగుంటుంది, రెగ్యులేట్ అవుతుంది, సెమన్ ఎజాక్యులేషను, ఆర్గాస్మిక్ కండిషన్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి. 4వది, ఫీమేల్స్లో మెన్స్ట్రువల్ సైకిల్ సెట్ అవుతుంది. 5వది, ఏదైతే గర్భాన్ని 9 నెలలు మోసి గర్భం బయటికి రావడానికి కూడా ఈ అపానవాతం పనిచేస్తుంది. సో అలాంటి అపానవాత వికృతిలో మీరు ఏదైతే ఉన్నారో దాన్ని సెట్ చేస్తే ఆటోమేటికలీ అన్నీ సెట్ అవుతాయండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి, డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుండి సురేష్ గారు. నమస్తే అండి. సునీల్ గారు. మేడం సార్ నమస్కారం అండి, చెప్పండి. సార్ కొద్దిగా నాకు అదే బ్యాక్ పెయిన్ లాగా ఉండి రైట్ సైడ్ లో కాలు కొద్దిగా పెయిన్ వస్తుంది సార్. ఓకే, సో దాన్ని ఏం చేయాలి? ఎప్పటి నుంచి వస్తుంది? ఇది నాకు రైట్ సైడ్ కాలు వచ్చేసి దగ్గర ఒక 2-3 months అవుతుంది. ఓకే, బ్యాక్ పెయిన్ కొద్దిగా ఉంది సార్, ఒక 6 నెలల్లో 7 నెలలు అవుతుంది. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? సరే, ఇక్కడ 2-3 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి, ప్రాబ్లం ఎప్పటి నుంచి వస్తుంది అనేది ఇంపార్టెంట్. 2, దానికి ప్రాబ్లమ్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేశారా లేదా అనేది అది కూడా ఇంపార్టెంట్. 3, మీ సైడ్ నుంచి మీరు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవడానికి ఏం చేశారు అనేది ఇంపార్టెంట్. 4వది మాత్రమే డాక్టర్ ప్రజెన్స్ వస్తుంది. సో నొప్పి రాగానే మనం ఏం చేస్తుంటామంటే ఈ 3 పాయింట్లు గమనించే బదులు వెంటనే పెయిన్ కిల్లరో లేదా ఏదైనా ట్యాబ్లెటో మింగేసి మన పని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ నిజానికి మనం చేయాల్సింది ఏంటంటే మూల కారణాన్ని వెతకడం. ఆ మూల కారణాన్ని కనుక కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయగలిగితే, ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది మనం డిసైడ్ చేయగలిగితే ఆ ప్రాబ్లం వచ్చేది, మీకు పెయిన్ వచ్చే ప్రాబ్లమ్ని తీసేయచ్చు. ఎట్ ద సేమ్ టైం లక్షణంగా ఉన్న ప్రాబ్లమ్ని అది వ్యాధిగా మారకుండా చేయొచ్చు. వ్యాధిగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని వ్యాధి సమూహంగా మారకుండా చేయొచ్చు, సర్జరీ దాకా వెళ్లకుండా చేయొచ్చు, సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మిమ్మల్ని చూడాలి, మీ శరీర ధర్మాన్ని అర్థం చేసుకోవాలి, వ్యాధి తీవ్రతను అర్థం చేసుకోవాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ చెప్పాలండి. ప్రకాష్ రావు గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నారండి. హలో నమస్తే అండి. సార్ నమస్కారం సార్. సార్ సార్ చెప్పండి. నాకు రైట్ సైడ్ హిప్ నుంచి మోకాలు దాకా లాగుతుందండి, మోకాలు నొప్పిందండి. ఓకే, చాలా బాధపడుతుందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కుడి చెయ్యి సరిగా పనిచేయదండి, వణుకు వస్తుందండి. ఓకే, కుడి చెయ్యి కూడా పనిచేయట్లేదా? షివరింగ్ వస్తుందండి. ఓకే, లాగేస్తుంటుంది. ఎంత మీ ఏజ్? 76 అండి. ఓకే, సన్నగా ఉంటారా లావుగా ఉంటారా? సన్నగా ఉంటానండి. ఇక్కడ ఒక 3 పాయింట్లు ఉన్నాయండి. నెంబర్ 1, మీ ఏజ్ ప్రకారంగా మీరు వాతకాలంలో ఉన్నారు, అంటే 40-45 ఏళ్ళు దాటితే వాతకాలం అంటాం. నెంబర్ 2, మీకు ఆ షివరింగ్ కానీ, నొప్పి కానీ, తిమ్మిర్లు కానీ, పోట్లు కానీ ఇవన్నీ ఏవైతున్నాయో అవన్నీ వాత లక్షణాలండి. నెంబర్ 3, మీరు ఈ ఏజ్ గ్రూప్లో బోన్ డీజనరేషన్ అనేది ఉంటుంది, అంటే బోన్ అస్థిధాతు అంటాము, అస్థిధాతు క్షయం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3 పాయింట్స్ వల్ల మీకు అంతా ఉన్నదంతా కూడా వాత రోగం అంటాం. సో మెడలో వస్తే గ్రీవవాతం అంటాము, నడుములో వస్తే కటివాతం అంటాము, కాలంతా వస్తే గృద్రసీవాతం అంటాము, ఒక కాలు ఒక చెయ్యి 2 ఒక హాఫ్ సైడెడ్ వస్తే దాన్ని ఖల్లీవాతం అంటాం. సో ఇదంతా కూడా వాత రోగం కిందికి తీసుకొని వాతానికి చికిత్స చేస్తే డెఫినెట్గా సొల్యూషన్ వస్తుందండి. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. కానీ దీంట్లో మీకు ఏ స్టేజ్లో ఉన్నారు, ఎంత సివియర్గా ఉంది అనేది తెలుసుకొని సర్జరీలు లేకుండా ఎంతవరకు ట్రీట్మెంట్ చేయగలం అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తామండి. సో మెడ నొప్పి రావడానికి కారణాలు ఏంటి? వైటమిన్ డెఫిషియన్సీస్ కూడా రీజన్ అవుతాయా? B12 కానీ, కాల్షియం డెఫిషియన్సీస్ కానీ? ఒకటండి, ఇక్కడ బ్యాక్ పెయిన్ అని అన్నప్పుడు నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ ఇదంతా కూడా ఆయుర్వేదం ప్రకారం రక్త, మాంస, అస్థి, మజ్జాధాతువులలో వచ్చేటువంటి వ్యాధి. అంటే మనకు సప్తధాతువులు అని ఉంటుంది. రసశృంగ్ మాంస మేధో అస్థి మజ్జా శుక్రాని ధాతవ అంటారు. దాంట్లో ఈ రక్తధాతువు, అస్థిధాతువు, మజ్జాధాతువు వీటిల్లో డీవియేషన్ ఉంటే, వీటిల్లో క్షయం ఉంటే, వీటిల్లో డెఫిషియన్సీ ఉంటే అప్పుడు వస్తుంది. అస్థిధాతువు అని అంటే
మన మెయిన్గా బోన్ ఈజ్ మేడప్ ఆఫ్ కాల్షియం, మెగ్నీషియం అండ్ ఆల్ ద అదర్ మినరల్స్. సో కాల్షియం డిప్లీషన్ ఉన్నప్పుడు బోన్ డీజనరేషన్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మజ్జాధాతు అని మనం మాట్లాడుకున్నప్పుడు ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ కూడా ఈ మజ్జాధాతువులోకి వస్తాయి. సో వాటిలో కూడా మనకి డీగ్రేడేషన్ జరిగినప్పుడు ఆటోమేటికలీ బోన్ మొత్తం కూడా డీగ్రేడ్ అవుతుంది. ఒకసారి ధాతుక్షయం జరిగినప్పుడు వాతం పెరిగిపోతుంది. సో ఆశ్రయీభావ సంబంధం అని అంటాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రేషియో అంటాం. బోన్ డీజనరేట్ అవుతుంది, వాతం పెరుగుతుంది. వాతం పెరిగినప్పుడు ఏమవుతుంది? నొప్పి, తిమ్మిర్లు, పోట్లు, మంటలు ఇవన్నీ కూడా వస్తాయి. ఇలా 42 రకాల లక్షణాలు అన్నీ కూడా కనబడతాయి. కనబడ్డప్పుడు మనకి వ్యాధులు ఏర్పడతాయి. నొప్పిని బేస్గా చేసుకునేటువంటి వ్యాధులు ఏర్పడతాయి. అలా ఆయుర్వేదంలో 80 వాత రోగాల గురించి చెప్పారు. అశీతి వాత రోగాలు అని అంటారు. దాంట్లో మెడనొప్పి, గ్రీవవాతం, నడునొప్పి, కటివాతం, కాలంతా పాకే సయాటిక, గృద్రసి వాతం, ఈ చేతికి మెడకి వచ్చేది అపబాహుక వాతం, ఇంకా సివియర్ ఫామ్లో వచ్చేది పక్షవాతం, అంటే ఒక సైడ్ మొత్తం కూడా పెరాలసిస్ వచ్చేటువంటి కండిషన్. అలా మెడలో కంప్రెషన్ జరిగినప్పుడు కూడా చేతిలో పెరాలసిస్ రావచ్చు, నడుములో జరిగినప్పుడు కూడా కాలంతా చచ్చుబడిపోవచ్చు. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, ట్రీట్మెంట్ ఆయనకి ఓన్లీ పిక్కలు పట్టుకుంటూ వచ్చేది, ఒక లక్షణం వచ్చింది, దాన్ని నెగ్లెక్ట్ చేశాడు. మా దగ్గరకు వస్తే ఇది సయాటికా డిస్క్లో ప్రాబ్లం ఉంది, ఒకసారి మీరు నమ్మకపోతే ఎంఆర్ఐ చేయించుకోండి అని చెప్పాను. వెళ్ళాడు, ఎంఆర్ఐ చేయించుకున్నాడు, కానీ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆఫ్టర్ 6 months కాల్లో ఫుడ్ డ్రాప్ వచ్చింది, అంటే పెరాలసిస్ వచ్చింది. సో ఇదేంటంటే లక్షణంగా కనబడేటువంటిది పూర్వ రూపాలు అని చెప్తారు శాస్త్రంలో. ఇనీషియల్గా మనం అనుకుంటాం ఇక్కడేదో కదులుతున్నట్టు అంది, ఇక్కడేదో నొప్పి వచ్చింది, ఇక్కడేదో పట్టేసింది అని అనుకుంటాం. అవన్నీ కూడా రాబోయే వ్యాధి యొక్క సూచనలు. దీన్నే పూర్వరూపాలు అంటారు ఆయుర్వేదంలో. అలా పూర్వరూపాల గురించి, పూర్వరూపాలు వచ్చినప్పుడే కనుక మనం అలర్ట్ అయితే, బాడీని కంట్రోల్లో పెట్టుకుంటే, రాకుండా ఏం చేయాలని ఆలోచిస్తే డెఫినెట్గా సొల్యూషన్ దొరుకుతుంది. ఎట్ ద సేమ్ టైం లక్షణాలు వచ్చినప్పుడు దాన్ని అలక్ష్యం చేయకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే కాంప్లికేటెడ్ స్టేట్కి వెళ్ళదు, స్పైన్కి ఎస్పెషల్లీ సర్జరీ దాకా వెళ్ళదు. మా కోసం ఎప్పుడు చూస్తారు అని అంటే, ఎవరన్నా సర్జరీ చెప్పినప్పుడు దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి అని ఆలోచిస్తూ అప్పుడు మా గురించి చూస్తారు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ లక్షణాలని ఫస్ట్ మీరు గ్రహించండి. అందుకే అన్నాను ఫస్ట్లో, రెస్పెక్ట్ స్పైన్ అండ్ స్పైన్ విల్ రెస్పెక్ట్ యూ అని. యా అండి, కానీ అడ్వాన్స్డ్ మెథడ్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్న అలోపతి వల్లే సర్జరీ ఇక మస్ట్ అని చెప్తున్నప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయన్నారు సర్జరీని స్కిప్ చేయడానికి? ఒకటండి, అంటే ఇక్కడ మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కానీ అదే అలోపతిక్ సిస్టంలో, అదే మోడర్నైజ్డ్ సిస్టంలో WHO ప్రకారం ఓన్లీ 5% ఆఫ్ బ్యాక్ పెయిన్ రిక్వైర్ సర్జరీ అని చెప్తారు. అంటే 100 మందిలో 5గురికి మాత్రమే సర్జరీ అవసరం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? 95 మందికి సర్జరీ చేస్తున్నారు, 5గురిని మాత్రమే వదిలివేయబడుతున్నారు. సెకండ్ పాయింట్, సర్జికల్ టెక్స్ట్ బుక్స్లో రాసుండే పాయింట్ ఏంటంటే, 1 సంవత్సర పర్యంతము మీరు నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయినటువంటి ఆయుర్వేద లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు సర్జరీకి వెళ్ళాలి అంటారు. మళ్ళీ థర్డ్ పాయింట్ ఏంటంటే, రెడ్ ఫ్లాగ్ సైన్స్ లేదా వార్నింగ్ సైన్స్ కనబడితే మాత్రమే సర్జరీ చేయించుకోవాలి అని చెప్తారు. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే ఏంటి? యూరిన్ మీకు తెలియకుండా జారిపోవడము, మోషన్ తెలియకుండా జారిపోవడము, దీన్నే ఇన్కాంటినెన్స్ ఆఫ్ యూరిన్, ఇన్కాంటినెన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఫీవర్ విత్ చిల్స్ ఉండి బ్యాక్ పెయిన్ సివియర్గా ఉండడము, లేదా క్యాన్సర్ లాంటి కండిషన్తో బ్యాక్ పెయిన్ ఉండడము, HIV లాంటి కండిషను, ఎయిడ్స్ లాంటి కండిషను, ఇమ్యూనిటీ డౌన్ చేసేటువంటి వ్యాధులు, TB లాంటి కండిషన్ నుండి స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకు మాత్రమే స్పైనల్ సర్జరీ చేయాలి అని చెప్తూ ఉంటారు. కానీ జరిగేదంతా ఉల్టా జరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇక్కడ మనము చిన్న రీజనింగ్ ఇచ్చుకోవాలి. 5గురికి నిజంగా సర్జరీ అవసరము, 95 మందికి సర్జరీ అవసరం లేదు. మరి ఆ 95 మందికి ఏం ట్రీట్మెంట్ అవసరము అంటే, అప్పుడు యూ షుడ్ స్టెప్ ఇన్ టు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్. దాంట్లో ముఖ్యంగా వచ్చేది ఆయుర్వేదం. దాంట్లో కూడా మేము చేసేటువంటి మేరు చికిత్స, మర్మ చికిత్స అనే స్పెషాలిటీ ట్రీట్మెంట్ ద్వారా, ఇది ఏన్షియంట్ ఆయుర్వేద స్పైన్ అండ్ న్యూరోథెరపీ అంటాము. ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇప్పటికీ 7 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 3 లక్షలకు పైగా సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. అంటే ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఇస్తూ, మీరు ఎలాంటి మెడిసిన్ వాడుతూ వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ చెప్తూ ఉంటారా? ఒకటండి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి మా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ పాయింట్, మేము బేసిక్ బాడీ కాన్స్టిట్యూషన్ని చూస్తాం. దీన్ని ఆయుర్వేదంలో ప్రకృతి అంటాం.
సో ప్రకృతులు మనం అసెస్ చేయడం అని అంటే 7 రకాల ప్రకృతులు ఉంటాయి. మొత్తం వరల్డ్లో మొత్తం జనాలలో 7 రకాల ప్రకృతులు ఉంటాయి. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి, వాత పిత్త ప్రకృతి, పిత్త కఫ ప్రకృతి, కఫవాత ప్రకృతి, సమ ప్రకృతి అని ఉంటుంది. ఏ ప్రకృతి వాడు అనేది ఫస్ట్ అసెస్ చేస్తాము, వ్యాధి తీవ్రతను అసెస్ చేస్తాము, దాని తర్వాత ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ చెప్తాం. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. నెంబర్ 1 బాహ్య చికిత్సలు అంటాం. దీంట్లోనే మసాజ్డ్ బేస్ థెరపీస్, ఈజీగా అర్థం కావడానికి మసాజ్డ్ బేస్ థెరపీస్ అంటాం. దీంట్లో మేరు చికిత్స, మర్మ చికిత్స, పంచకర్మ చికిత్స, రసాయన చికిత్స, వాజీకరణ చికిత్స అని ఉంటాయి. రెండోది ఆభ్యంతర చికిత్స, అంటే లోపలికి తీసుకునే మందులు. అందరికీ ట్రీట్మెంట్ మసాజ్డ్ బేస్డ్ ట్రీట్మెంట్ అవసరం లేదండి. కొంతమందికి మందులతో కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఎన్ని రోజులు ఇవ్వాలి, ఏ మందు ఇవ్వాలి, వాళ్ళ శరీర ధర్మాన్ని బట్టి ఇవ్వాలి. యూజువల్గా 4 to 6 months మందులు ఇస్తాం. నెంబర్ 3 ఆహార చికిత్స. దీంట్లో పత్యాపత్యాలను ఉంటాయి. ఏది తింటే మంచిది, ఏది తినకుండా ఉంటే మంచిది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తాను ఏంటంటే, ఆహారం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇది సబ్ పిల్లర్ ఆఫ్ లైఫ్ అంటారు. ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం, ఈ 3 చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఇవి సరిగ్గా తీసుకుంటే వాళ్ళ హెల్త్ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి స్పెసిఫిక్ వాతాహార ఆహారాలు, వాతాన్ని పెంచే ఆహారాలను ఉంటాయి. అలాంటివన్నీ కూడా పేషెంట్కి డైరెక్ట్గా చెప్తాం. నెంబర్ 4 లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. దీంట్లోనే కూర్చునే విధానం, నిలబడే విధానం, పడుకునే విధానం మార్చుకోవడం, ఎట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ని పెంచుకోవడం. ఇప్పుడు మనం కూర్చుంటున్నాము, మన లోవర్ బ్యాక్కి, బట్టక్కి, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని మనం స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. మనము నిలబడి ఉంటున్నాము, మొత్తం కాలంతా ఉన్న మజిల్స్ అన్నీ కూడా స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. నెక్లో ఉండేటువంటి మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవాలి. ఇలా మనము ఎక్సర్సైజ్ చేస్తున్నాము అనే పేరుకే పొద్దున్న వాకింగ్ చేస్తారు, కానీ మీ డిపెండెంట్ మజిల్స్ని స్ట్రెంథన్ అప్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు. అలా మస్కులర్ స్ట్రెంథనింగ్ ఉందనుకోండి, ఆటోమేటికలీ స్పైన్లో 95% ఆఫ్ బ్యాక్ పెయిన్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మస్కులర్ ఇన్స్టెబిలిటీ అంటారు. మజిల్స్ వీక్ అయిపోవడం వల్లనే మీకు వెన్నునొప్పి వస్తుంది. అది వీక్ అయిపోయినప్పుడు లోపల ఉన్నటువంటి డిస్కులు, ఫేసెడ్ జాయింట్లు, వెన్నుముకలు, వీటన్నిటి మీద ప్రెషర్ పడుతుంది. మజిల్స్ని కాపాడుకోగలిగితే డెఫినెట్గా సొల్యూషన్స్ ఉంటాయి. కాలర్ ఉన్నారండి నిర్మల్ నుండి, రవీందర్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. మేడం సార్ ఏం లేదండి, ఇప్పుడు మా పిల్లవాడికి ఒకతనికి 1.5 years నుంచి బ్యాక్ పెయిన్ బాగా వస్తుందండి. ఎంత ఏజ్? 21 years అండి. ఓకే, ఏం చేశాడు? కింద పడ్డాడా, దెబ్బ తగిలిందా, ఎట్లా? కింద వెయిట్ ఎక్కువ లేపిండు. వెయిట్ లేపే వరకు బ్యాక్ పెయిన్ వచ్చేసి బయట సౌత్ లో ఉంటుండేవాడు. ఓకే, బయటకు వెళ్తే వేరే సర్జన్స్ దగ్గరికి వెళ్తే సర్జరీ చేయాలా అని చెప్పి అడ్వైస్ ఇస్తారు సార్. దాని మరి ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడా, సౌదీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. మరి ఎంఆర్ఐలు అవన్నీ ఏమైనా చేయించారా? డాక్టర్ దగ్గర తీసుకెళ్లారా? చేయించాం సార్, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం, చేయించాం. ఏమన్నారు? సర్జరీ చేయాలా అని చెప్తున్నారు సార్. సర్జరీని అవాయిడ్ చేయొచ్చు, కాకపోతే ఎంతవరకు మీ వాడికి ఎంతవరకు సర్జరీని అవాయిడ్ చేయగలము అనేది మీ అబ్బాయిని చూసి, మీ రిపోర్ట్లన్నీ చూసి, వాడి వ్యాధి తీవ్రతను చూసి నేను ట్రీట్మెంట్ చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లాస్ట్ ఒక 6 months బ్యాక్ మా రాయలసీమ సైడ్ నుంచి ఒక పేషెంట్ వచ్చారు. ఇలానే యాక్సిడెంట్ అయ్యి నా దగ్గరకు వచ్చాడు. మొత్తము ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, స్క్రూలు, నట్లు, బోల్ట్లు అన్నీ వేయాలి, స్పైనల్ ఫ్యూజన్ చేయాలి అని చెప్పారు. అతనికి ఎత్తుకొని వచ్చారు మా దగ్గరికి. మళ్ళీ మొన్న 6 months తర్వాత ఇప్పుడు హ్యాపీగా తన ఇన్నోవా తను నడుపుకుంటూ హ్యాపీగా ఉద్యోగం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, అందరికీ నేను సర్జరీని అవాయిడ్ చేస్తాను అని చెప్పలేను, కానీ నిజంగా మీకు నేను ఏం చేయగలుగుతాను అనేది మిమ్మల్ని చూసిన తర్వాతనే చెప్పగలుగుతాను. సో ఇట్ ఈస్ ఏ పర్సనలైజ్డ్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్ అండి. ఇది అందరికీ ఒకేలాగా, అందరికీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతే అందరికీ సర్జరీలు అవాయిడ్ చేస్తాడు అనుకోవడం పొరపాటు అవుతుంది. మీ శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్పబడుతుంది. ఫస్ట్ కన్సల్టేషన్లోనే బెస్ట్ ఒపీనియన్ చెప్తానండి. గ్రేట్ అండి. సో కొంతమందికి ఈవెన్ ఆఫ్టర్ సర్జరీస్ కూడా వాళ్ళకి రికరెన్స్, మళ్ళీ ఆ నొప్పి ఉంటుంది. కానీ ఆయుర్వేద చికిత్సలు ఎలా ఉంటుందంటారు? ఆ రికరెన్స్, ఆ సిమ్టమ్స్ మళ్ళీ వస్తాయా? ఒకటండి, అంటే మనం సర్జరీ తర్వాత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక టర్మ్ ఉంటుంది, ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అని ఉంటుంది. సంవత్సరానికి 3 లక్షల స్పైనల్ సర్జరీస్ జరుగుతాయి. దాంట్లో సగం కన్నా ఎక్కువగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్గా మారిపోతూ ఉంటాయి. దీంట్లో సింపుల్ పాయింట్, ముందున్న నొప్పి కన్నా తర్వాత నొప్పి అధికం అవ్వడము ఈ వ్యాధి యొక్క లక్షణం, ఆ ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ యొక్క లక్షణం. ఆయుర్వేదంలో మనం ట్రీట్మెంట్స్ చేస్తాము. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ డిసీజ్.
వాడి పనులు వాడు చేసుకుంటాడు, లైఫ్ స్టైల్ అంతా కూడా పాటిస్తాడు, ఉద్యోగము వ్యాపారం అన్నీ చేసుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఏంటంటే, అవుట్ ఆఫ్ 100 పీపుల్ హూ కమ్ టు మీ, 85 పీపుల్ 85 మంది మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడు రారు. వాళ్ళు మాటి మాటికి పేషెంట్స్ని రిఫర్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఉన్నాడు, మిస్టర్ ఎక్స్, పేరు చెప్పడం ఇష్టం లేదు. ఆయన నా దగ్గర 2000 సంవత్సరంలో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. మీరు చెప్తే నమ్మరు, ఈ రోజుకి నాకు 1500 మందిని రెఫర్ చేశారు. సో 85% పీపుల్ ఎందుకు నార్మల్గా ఉంటారు అని అంటే, నేను చెప్పిన పాయింట్స్ అన్నీ వాళ్ళు వింటారు. ఇక్కడ పాయింట్స్ అంటే ఏంటి? పొద్దున్నే లేవమంటాను, కరెక్ట్ అయినది తినమంటాను, కొంచెం ఎక్సర్సైజ్ చేయమంటాను, కొంచెం ప్రాణాయామం చేయమంటాను. మీ శరీరం గురించి మీరు చేయాల్సింది కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ చెప్తాను, వాళ్ళు చేస్తారు. ఆ 85% దే నెవర్ కమ్ టు మీ. ద అదర్ 15% దే కీప్ ఆన్ రికరింగ్, ఎందుకంటే మనం చెప్పింది వాళ్ళు చేయరు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు చేస్తారా చేయరా? చేస్తే ఎప్పటికీ బ్యాక్ పెయిన్ మిమ్మల్ని వెంటాడదు, చేయరు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ Thank you యూ. so much. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.